నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ఓడిపోయే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడతారు. జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి. నాగబాబు. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. దేవినేని ఉమా. సిఎస్ జవహర్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత మూర్తి యాదవ్. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ విమర్శించారు ఆనంద వెంకటరమణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులు, వీర మహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే వాళ్లలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతారని అన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే వాళ్ళు ఎన్నికల ఏజెంట్లుగా వెళ్లొద్దని చెబుతున్నారని, కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్లే కౌంటింగ్కు వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్టుగా ఉందని ఉమా విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని
వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు. మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు. అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం విశాఖలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్ రెడ్డి బినామీలు సత్య, కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు విశాఖలో పలుచోట్ల లేఅవుట్ వేసి అమ్ముతున్నారు. వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలి అని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు. ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి, భూమి లేనివాడికి, ఒక దళితుడికి, గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయనకు కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని
సెక్షన్ 35 ఆఫ్ 2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోయి ఉండను. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేనటువంటి పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభపెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తక్కుతున్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీకి సంబంధించినటువంటి వ్యక్తులు 800 ఎకరాల పైగా దళిత భూముల్ని వీళ్ళు కొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసు నుంచి బయటపడేందుకు ధర్మారెడ్డి ఢిల్లీలో లాబింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు. ఢిల్లీలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి అని, అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా అని ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది. పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ఆంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితేమి, మిగతా అఫీషియల్స్ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు అయితేమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ధర్మారెడ్డి గురించి మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడాం. చేశాడు నేను చెప్పటం లేదు. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. వీటిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి
టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్ ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయం వేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా? జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన కుమారుడి భూ అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని తెదేపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిఎస్ స్థాయి వ్యక్తి భోగపురం ఎయిర్పోర్టు పరిసరాల్లోని అసైన్డ్ భూములను అడ్డుకోలుగా చేజిక్కించుకోవడం దారుణమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్యూరోక్రసీ కూడా అక్రమాలకు తెగబడడం ఘోరమన్నారు. జిల్లా అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. బలహీన వర్గాలకు లోగడ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కాజేయడం చట్టరీత్యా నేరమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే భూ అక్రమాలకై పూర్తి స్థాయిలో విచారణ జరిపించామని స్పష్టం చేశారు. సుమారు 800 ఎకరాలకు సంబంధించి అసైన్ ల్యాండ్స్ దళితులకు, అలాగే బలహీన వర్గాలు, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఆయన జీవో నంబర్ 596 అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు అబ్బాయి పేరున, వాళ్ళ అనుమాయుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి. కనుక వాటి పైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే, అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది సిబిఐ ఎంక్వైరీ చేసి వీటిపైన, ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వారిపైన మరి ఈ ఆరోపణలు వస్తున్నాయి కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే శాఖ పరంగా, డిపార్ట్మెంటల్ పరంగా కూడా మరి ఆయన స్థాయిలో ఈ ఎంక్వైరీ చేయాలని కూడా మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ భూముల వ్యవహారం, ముఖ్యంగా ఈ భోగాపురం ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే అసైన్ భూములు కావచ్చు, అసైన్ భూములకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటివి, వెనకబడినటువంటి వారికి సంబంధించినటువంటి భూముల్ని వీళ్ళు కొంచెం రేట్లు రావడం, వాటిని ఏదో విధంగా ఈ ల్యాండ్లు కొట్టేయాలనే ఒక ఆలోచనతో మరి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈరోజు జగన్ రెడ్డి అనుకో వాళ్ళందరూ కూడా పంచుకుంటున్నారండి. ఇది అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఇప్పటికే ఈ ఉత్తరాంధ్రలో ఈ తీర ప్రాంతం అంతా కూడా దోచుకున్నటువంటి సందర్భాలు అనేకసార్లు చెప్పాం మేము. ఒకటి ఇక్కడ సిబిసిఎన్సి భూములు కావచ్చు, లేకపోతే దస్పల్లా భూములు కావచ్చు, అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, రేడియన్స్ భూములు కావచ్చు. సో ఒకవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒకవైపు ఈ రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు దోచుకుంటే, ఇంకొక వైపు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు వారు ఒక ఆదర్శంగా. జూన్ 4న నిర్వహించే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. పాణ్యం మండలం నిరవాడ గ్రామం సమీపంలోని ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.